కోట్ అనుకున్న అబ్బాయి లాగా అనుకున్నాడు డాడీ కూర్చున్నట్టు పదాలేదా పదమా మనం ఎన్ని తీసుకోవాలి కదా సామాన్లు ఆ టైంకి అవుతుంది పదా అక్షరాభ్యాసం చేయించుకునే భక్తులు ఎవరైనా ఉంటే పూజా సామాన్లు స్వయంగా ఇక్కడ నుండే తీసుకుని వెళ్ళాలి. దేవస్థానం పూజా సామాన్లు భక్తులే స్వయంగా ఇక్కడ నుండే తీసుకుని వెళ్ళాలి. అక్షరాభ్యాసం చెట్టు 2 పూలదండలు 1 కొబ్బరికాయ. అలాగే చదువుకునే పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే ఎగ్జామ్ ప్యాడ్ నోట్ బుక్ పెన్ను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేపిస్తారు. దర్శనానికి ముందే తీసుకొని వెళ్ళాలి. గోదావరి నదికి చాలా ఇష్టమైన దీపారాధన. పైన 360 భక్తుల దీపాలు ఉన్నాయి. నదికి దీపారాధన చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. గోదావరి నది స్నానాచరించిన తర్వాత దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్ళాలి. పవిత్ర గోదావరి నది స్నానానికి వచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఎవరి వస్తువులకు వాడే మధ్యలో నదిలో దిగేటప్పుడు స్నానం ఆచరించండి. నది లోపల ఇనుప స్తంభాలు ఉంటాయి. అవి తనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మెట్లపైన కూర్చొని స్నానం ఆచరించాలి. తాకుతూ మెట్లు దాటున్నాయి. నదిలో దిగేటప్పుడు నెమ్మదిగా దిగి స్నానం ఆచరించండి. అలాగే శవన్ శ్రీగా స్నానం చేసే భక్తుల గమనిక అక్కడ కూడా మెట్లు దాటుతున్నాయి. పాములతోటి మెల్లగా దిగి